ప్రభుత్వాలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని బీజేపీ నాయకులు ఉండవల్లి వెంకట్రావు అన్నారు. మండలంలోని మోండూరు, రామసింగవరం గ్రామాల్లో నిర్వహించిన భారత్ వికాస్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియడం లేదని, వాటి వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోండూరు గ్రామ సర్పంచ్ రాచూరిదేవి, రామసింగవరం గ్రామ సర్పంచ్ అడాప శ్రీనివాసరావు, ఎంపీడీఓ జిఆర్ మనోజ్, పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ పూర్ణిమ, ఏపీఓ హేమలత, బీజేపీ నాయకులు గుమ్మడి చైతన్య, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం కూడా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంది, మరి రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం ఉంది. మరి పరిపాలించే వాళ్ళ మనసులో ప్రజలను అభివృద్ధి చేయడం కోసం ఏమేం చేయాలనే దాని మీద కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 4 నెలల్లో 10 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు ఏం చేశారు ప్రజల కోసం అనే విషయాలు చెప్పడం కోసం చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి ఇళ్లు కట్టేటువంటి ఒక కార్యక్రమం. దీనికి 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అవుతా ఉన్నాయి. దానిలో 1,50,000 డైరెక్ట్ గా అమౌంట్ పడుతుంది. 12,000 రూపాయలు టాయిలెట్ కట్టుకుంటే ఇస్తారు. పనికి ఆహార పథకంలో ఇల్లు కట్టుకునే టైంలో మీరు మరి పనులకు వెళ్తే ఇంటికాడ పని ఆగిపోద్ది కాబట్టి ఇంటికాడ పని చేసుకునే దాని కింద 18,000 రూపాయలు, మొత్తం 1,80,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో 22 లక్షల ఇళ్లు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో మరి ఇదివరకు కోటా సిస్టమ్ ఉండేది, క్యూలో నుంచునే విధానం ఉండేది. ఇప్పుడు అదేం లేదు. మాకు ఇళ్ల స్థలం ఉంది, మేము ఇల్లు కట్టుకుంటామని ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కి ఒక అప్లికేషన్ పెట్టడం, ఇల్లు కట్టుకోవటం, ఆ కట్టుకున్న దాని ప్రకారం స్టేజీల వారీగా ఆ బిల్లు తీసుకోవటం అనేది ఇక్కడ ఉంది. అందుకని చెప్పేసి ఇల్లు ఎవరికైనా కావాలంటే ఎన్నైనా సరే కట్టుకునే అవకాశం మరి కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరి ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 352 ఇళ్లు ఈ ఊళ్ళో కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. 352 ఇళ్లు. అంతకు ముందు 10 ఏళ్లలో కూడా 300 ఇళ్లు కట్టి ఉండకపోవచ్చు మన ఊళ్ళో. ఈ 2-3 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా అందరికీ కూడా ఇళ్లు కావాలి, కనీసం మరి ఉండటానికి ఒక గూడు కావాలనే ఉద్దేశంతో ఎన్ని ఇళ్లు కావాలంటే అన్ని ఇళ్లు దేశం మొత్తం మీద కోట్లాది ఇళ్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా మాకు ఇల్లు లేదు, ఏం చేయాలని నాయకులు ఎవరి దగ్గర తిరగాల్సినటువంటి అవసరం కూడా